V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ముడుసల్లోలో ఈరోజు పేరుకి కులస్తుల పిక్నిక్ గ్రాండ్గా జరిగింది. అందరూ కుటుంబ సభ్యులతో హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆనందోత్సవాలతో ఈ యొక్క పేరుకి కులస్తుల పిక్నిక్ గ్రాండ్గా జరిగింది. बिछड़ा हुआ आज कोई मुझको मिल गया. ये अदा भी उसकी क्या काम कर गई, जाते जाते एक हंसी शाम कर गई. అలాగే గుప్తా ప్రసాద్ దంపతులిద్దరు కూడా శాలువాతో సత్కరించాలని, వయసులో చిన్నోడైనా సరే ఆల్ ఇండియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్ కాదండి, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి అవార్డు సాధించారు. అలాగే చిన్న పెద్దలు కూడా డాన్స్ మీద ఇచ్చిన పెద్దలందరూ కూడా శాల్వా సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే మనం భోజనం చేసి ఆటల పాటలు ఆడుకుందాం. నమస్తే అండి, నా పేరు కొమ్మ గుప్తా ప్రసాద్. పెరుగు సంక్షేమ సంఘం జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము నిర్వహిస్తున్న వన సమారాధన కార్యక్రమంలో భాగంగా సుమారుగా 3000 మందికి కులసంఘీయులందరినీ ఇక్కడ గ్యాదర్ చేసుకొని అందరికీ సన్మానాలు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము రాష్ట్ర సంఘ పెద్దల్ని కూడా ఇక్కడ పిలుచుకొని వాళ్ళని కూడా సన్మాన సత్కారాలతో బహుకరించి అందరినీ. ఈరోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? మాకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేశ్వరం గుంటూరు హైవేను ఆనుకుని ఉన్న వడ్డేశ్వరం హైవే పక్కనే మాకు భవన నిర్మాణానికి స్థలం ఇచ్చిన కత్తిక రాఘవరావు గారి కుటుంబానికి కూడా మేము సన్మానం చేసుకోవడం జరిగింది. సుమారుగా 500 గజాల స్థలాన్ని హైవేను ఆనుకొని ఇచ్చారు. అలాగే దాంట్లో భవన నిర్మాణానికి కూడా వాళ్ళు సహాయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల పెద్దల్ని, కుల సంఘీయులందరినీ కలుపుకొని వాళ్ళు నిర్మాణం 7 అంతస్తుల భవనం నిర్మాణం చేయగలుగుతున్నారు. వాళ్ళకి సన్మానం చేసుకొని సత్కారం చేసుకుంటున్నారు. అలాగే ఆడవాళ్ళకి గేమ్స్ అని కండక్ట్ చేసి 2 లక్కీ ఉమెన్స్కి చీర సారీ పెట్టుకుని సమాన బహుకరించడం కార్యక్రమం చేస్తున్నాం. అలాగే 2025 సంవత్సరం గాను
ఎస్ఎస్సిలోని ఇంటర్మీడియట్లోని అత్యధికంగా స్కోర్ చేసిన 10th క్లాస్ నుండి ముగ్గురు విద్యార్థుల్ని, ఇంటర్మీడియట్ నుండి ముగ్గురు విద్యార్థుల్ని తీసుకొచ్చి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలందరికీ కూడా రకరకాల ఆటపాటలతోనే వివరించి డాన్సుల్లో చేసిన వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా బహుకరించడం జరుగుతుంది. రమణ గారు డాక్టర్ గారిని సన్మానిస్తున్నారు, సత్కరిస్తున్నారు శాలువాతో. అలాగే నెక్స్ట్ మాకల్ వెంకటపడుతున్నటువంటి శ్రీ నట్టి వెంకటరమణ గారు బావగారు, వారిని కూడా సన్మానించారు. కోరుకుంటే వెనక్కి చూసుకోవాలి, జగదీష్ గారు వెనక్కి చూసుకోవాలి. గారిని కూడా సత్కరించి కోరుకుంటున్నాం సార్. రామారావు, నేను పిరికి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నా కుల సంఘం తరఫున ఈ విశాఖ జిల్లా సంఘం పిరికి సంఘం తరఫున ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 2017లో జరిగింది, తర్వాత 2022లో జరిగింది. 2017లో జరిగినప్పుడు మా నాన్నగారు అయిన కత్తిపూడి చంద్రబాబు గారు ఏదైతే రాష్ట్రం విడిపోయిందో విడిపోయినప్పుడు మాకు హైదరాబాద్లో పెరిగి పొందాలి, దానివల్ల ఎంతో గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి భవనం ఉండాలని ఉద్దేశంతో 2017లో ఇదే విశాఖపట్నంలో ఇదే గ్రీన్ పార్టీ కార్యక్రమంలో అనౌన్స్ చేయడం జరిగింది. సుమారు హైవే పక్కన రాష్ట్ర డీజీపీ ఆఫీస్కి దగ్గరలో సుమారు 600 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో మా కులం తరఫున మా కుల సంఘం అందరి ఆశీర్వాదంతో, అందరి సహకారాలతో దాంట్లో భవనం నిర్మించుకోవడం జరిగింది. చాలా మంది పూర్తయింది. దీంట్లో అందరూ ఆనందపడ్డాం. అదేవిధంగా శ్రీశైలంలో కూడా సత్రం నిర్మించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము మా కులస్తులందరికీ చెప్పేది ఏంటంటే, రేపు మన ఏదైతే కులగణన ఉందో దాంట్లో కూడా మన పేరు మరి పెరికి బల్య పొరగ క్షత్రియ అని చెప్తున్నారు. అది కాకుండా పెరిక అని ఒకే నామం చెబితే మన సంఘం తరఫున అర్థమవుతుంది. దానివల్ల రాష్ట్రంలో కూడా మేము ఇంతమంది ఉండామని చెప్పుకోవటానికి, కొత్త రాష్ట్రంలో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే మనకు అవకాశాలు ఉంటాయో అవన్నీ వినిపించుకోవటానికి అవకాశం ఉంటుందని మేము ఆలోచించి జరుగుతుంది. అదేవిధంగా మన బీసీ మహిళా మినిస్టర్ గారు కూడా అన్ని కులాలకి రాష్ట్రంలో అదేవిధంగా రాజధానిలో సంఘానికి స్థలం ఇస్తామని చెప్తున్నారు. అది కూడా మా సంఘం తరఫున తీసుకోవడానికి మేము ముందున్నాము. దాంట్లో కూడా అదేవిధంగా స్థలం కేటాయిస్తే కనుక రాజధానిలో కూడా ఇంకో భవనం నిర్మించుకోవడానికి మేము ఆసక్తి చూపుతున్నాం. ఈ విధంగా ఈ రాష్ట్రం వాడి కార్యక్రమానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కులస్థానాలకు వచ్చినందుకు ఈరోజు ఎంతో శుభదినం. పెరుకు కుల సంఘీయులందరూ కూడా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి, సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ ముడసర్లోవలో వనవిహారాన్ని ఏర్పాటు చేశారు. అందుకు ముందుగా విశాఖపట్నం జిల్లా శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు అనకాపల్లి జిల్లా శాఖ నుండి తెలియజేస్తున్నాం. అయితే ఇటువంటి కార్యక్రమం చేయటంలో మొత్తం పెరుకు కుల సంఘీయులందరూ కూడా ఒక చోటకి చేరి కష్టాలు సుఖాలతో పాటు ఆత్మీయమైనటువంటి అభిమానాలు, దానితో పాటు పెద్దలు పిల్లల మధ్య సత్సంబంధాలు, అలాగే మంచి చెడులతో పాటు బంధాలు అనుబంధాలతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. కాబట్టి మరొకసారి విశాఖపట్నం జిల్లా శాఖకు అనకాపల్లి జిల్లా శాఖ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇందులో పెద్దలు అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమి, వైద్య ఆరోగ్య శాఖ అయితేనేమి, ఆల్ డిపార్ట్మెంట్స్ పెద్దలు కూడా ఉన్నతమైన పదవులు అలంకరించిన వారు ఉన్నారు. వారిని స్వసంఘీయులందరికీ కూడా పరిచయం చేయడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అలాగే యువతీ యువకులు కూడా ఎవరెవరు ఉన్నారు,
అనేది కూడా ఇక్కడ మంచి ఇదొక వేదిక. ఇలాంటి వేదికలను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. అందుకు మా రాష్ట్ర నాయకత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.